జీబాబాయ్ ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఓటో గోడకి తగిలిస్తున్నాను. ఎక్కడ తగిలిస్తున్నావు? తగిలించలేక కష్టపడుతున్నావు కదా, అది చూడలేక నీ పాలు పంచుకుంటున్నాను. అబ్బా నాకు చక్కెర గింతలు అవుతున్నాయి, వదిలే జీబాబాయ్. ఓ వదిలితే ఫోటో ఎలా తగిలిస్తా బస్ అమ్మాయి? ఫోటో తగిలించవా? అయ్యో తగిలించాలి. మరి కాదు నువ్వు. తగిలించేసా జీబాబాయ్, కరెక్ట్ గా ఉందా? అసలు ఫోటో క్రాస్ అయింది. ఇలాను ఇలానా? ఇలా కాదు బస్ అమ్మాయి, అలా. ఇలా ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే కాదు బస్ అమ్మాయి. ఏయ్ జీబాబాయ్ దొంగ, నువ్వెందుకు ఇలా అంటున్నావో నాకు అర్థమైందిలే. నన్ను కిందకి దింపు. థ్యాంక్ యూ జీబాబాయ్. ఎందుకు? నేను ఎత్తుకున్నందుకా? కాదు, మరి నన్ను నీ గుండెల్లో పెట్టుకున్నందుకు. ఆ గుండెలోని ప్రేమని కాస్త ఈ ఫోటోలో పరిచి ఫ్రేమ్ చేయించి తెచ్చినందుకు. ఐ లవ్ యూ జీబాబాయ్. ఐ టు లవ్ యూ బస్ అమ్మాయి. మనసుకు తెలుసా బదులడిగిన పిలుపది నీదేనని తెరవలమది విందా అని. కరెక్ట్గా చెప్పావు నాన్నమ్మ, పెళ్ళి అక్కడే పెట్టుకుందాం నాన్న. అవును మావయ్య, బామ్మ చెప్పినట్టు అక్కడే పెళ్లి పెట్టుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. మన కుటుంబం తరపు నుండి, మంత్రి గారి తరపు నుండి ఎన్ని ఊర్ల జనం వచ్చినా ఏ సమస్య రాదు. ఇంకేం ఆలోచించకండి, పెళ్లి ఏర్పాట్లు అక్కడే జరిపించండి, బాగుంటుంది. ఈ వెర్రి మాలోకాలు కళ్యాణం గురించి చేస్తున్నారు, కానీ ఆ స్వాతి నోరు విప్పితే జరిగే కల్లోలం గురించి ఆలోచించలేరు. ఆ భయం ఏంటో నాకే తెలుసు, నాకు మాత్రమే తెలుసు. ఈ ముసల్ది అన్నట్టు భానుమతి చెప్పినట్టు అక్కడ పెళ్లి పెట్టుకుంటే